హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి, ఎదుటివారికి బొట్టు పెట్టేటప్పుడు ఏ వేలితో పెట్టాలి, అలాగే దేవతా విగ్రహాలకు ఏ వేలితో బొట్టు పెట్టాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో బొట్టు పెట్టడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఖచ్చితంగా బొట్టు పెట్టుకునే ఇంటి నుంచి అడుగు పెట్టేవారు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. ఇది సానుకూలతను, రక్షణను, ధైర్యాన్ని ఇస్తుందని అంటారు. అలాగే కొత్త ప్రారంభానికి చిహ్నంగా కూడా బొట్టును భావిస్తారు. అయితే ఇప్పటికీ ఏ వేలితో బొట్టు పెట్టాలో కూడా తెలియని వారు ఎంతోమంది. సందర్భాన్ని బట్టి మీరు ఏ వేలితో బొట్టు పెట్టాలన్నది మారిపోతూ ఉంటుందని చెబుతున్నారు హిందూ పండితులు. కాబట్టి మీరు బొట్టు పెట్టుకునేటప్పుడు ఏ వేలితో పెట్టుకోవాలి, ఎదుటివారికి బొట్టు పెట్టినప్పుడు ఏ వేలిని ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. బొటన వేలితో బొట్టు ఎప్పుడు పెట్టాలి? బొట్టును పెట్టే వేలును బట్టి మీ ఉద్దేశాలు మారిపోవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక పనిలో విజయం సాధించాలని, వృత్తిపరంగా ఎదగాలని, అతను అనుకున్న పనులు పూర్తి చేయాలని మీరు కోరుకుంటే బొటన వేలితో ఆయనకి బొట్టును పెట్టాలి. బొటన వేలుతో తిలకం దిద్దటం వల్ల వారికి అధికారం, విజయం వంటివి వరిస్తాయని చెబుతారు. పురాతన కాలంలో సైనికులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి భార్యలు బొటన వేలుతోనే నుదుటిపై తిలకాన్ని దిద్ది పంపించేవారు. ఇది విజయ దీవెనగా చెప్పుకుంటారు. పూర్వం మగవారు బయటికి వెళ్ళేటప్పుడు మహిళలు ఖచ్చితంగా బొటన వేలితో నిలువుగా బొట్టు పెట్టాకే బయటికి పంపించేవారు. దేవతా విగ్రహాలకు బొట్టు ఏ వేలితో పెట్టాలి? ఇంట్లోని పూజా సమయంలో దేవతా విగ్రహాలకు బొట్టు పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉంగరపు వేలునే ఉపయోగించాలి. ఉంగరపు వేలు భక్తి, నిబద్ధతకు చిహ్నం వంటిది. దైవిక శక్తులకు బొట్టు పెట్టడానికి ఖచ్చితంగా ఉంగరపు వేలుని మాత్రమే వినియోగించాలి. ఉంగరపు వేలిని చాలా పవిత్రంగా భావిస్తారు. కాబట్టి గుడిలో కూడా ఖచ్చితంగా ఉంగరపు వేలితోనే బొట్టు తీసి పెట్టుకోవటం వంటివి చేయాలి. ఇక మీరు సొంతగా నుదిటిపై తిలకాన్ని దిద్దుకోవాలనుకుంటే ఏ వేలుని వాడాలో తెలుసుకుందాం. ప్రార్థనా సమయంలో మీరు నుదుటిపై కుంకుమ బొట్టును పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ ఉంగరపు వేలునే ఉపయోగించాలి. అలాగే పూజా సమయంలో ఇతరులకు మీరు బొట్టు పెట్టాలన్నా కూడా ఉంగరపు వేలుతోనే బొట్టు పెట్టాలి. ఇలా చేయటం వల్ల వారికి మేధస్సు, మానసిక ఆరోగ్యం, జ్ఞానం వంటివి కలుగుతాయని చెబుతారు. దీర్ఘాయువు కోసం ఇతరులకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటే మాత్రం మధ్యవేలుతో బొట్టు పెట్టడం చెయ్యండి. ఇది వారికి శాంతిని, సంపూర్ణత్వాన్ని, తెలివితేటలను అందించేందుకు ఉపయోగపడుతుంది. మరణించిన వారి ఫోటోలకు ఏ విధంగా బొట్టు పెట్టాలి? ఇక మరణించిన వ్యక్తుల ఫోటోలకు ఇంట్లో బొట్టు పెడుతూ ఉంటారు. ఇలా మరణించిన వారి వ్యక్తికి లేదా వారి చిత్రపటానికి తిలకాన్ని దిద్దేటప్పుడు ఖచ్చితంగా చూపుడు వేలును వాడాలి. చూపుడు వేలు మోక్షానికి సంబంధించింది. బతికున్న ఏ వ్యక్తికి చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదు. మరణించిన వ్యక్తికి మీరు చూపుడు వేలుతో బొట్టు పెట్టడం వల్ల అది వారికి సరైన మోక్ష మార్గంలో ప్రయాణించేలా సహాయపడుతుందని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని బట్టి మీరు బొట్టును పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ ఒకేలాగా ఒకే వేలితో బొట్టు పెట్టడం మంచిది కాదు. సందర్భాన్ని బట్టి బొట్టు పెట్టే వేలిని ఎంపిక చేసుకోవటం మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.